సంగతులు సంచికకు స్వాగతం. ఈరోజు సంగతి ఏంటో తెలుసా? జలదృశ్యం అంటే ఆలోచిస్తున్నారా? మొత్తం విన్నాక మీకే తెలిసిపోతుంది. మరి మనం ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ఎక్కడి నుంచి అంటే, నీరే ప్రాణాధారం అన్నాడు ఒక మహాకవి. తెలుసా? ఈ మాట 100కి 100 పాళ్ళు నిజం. అసలు నీటి విలువ కనుక తెలిస్తే బ్రతుకు విలువ కూడా తెలుస్తుంది. మనకు జీవితం విలువ తెలీదు, జలం విలువ తెలీదు. మరి అసలు 50 సంవత్సరాల క్రితం ప్రజలందరూ కూడా నీళ్ళని తరగని సంపద అనుకునేవారు. అసలు నీటి ఎద్దడి అంటే నీటి కోసం ఇబ్బంది పడ్డాం అనే పరిస్థితి వస్తుంది అని ఎవరైనా హెచ్చరిస్తే వాళ్ళని చూసి బాగా నవ్వేవారు. కానీ ఇప్పుడు చేతులు కాలాక ఆలోచిస్తున్నాం మనం. అది కూడా సరిగ్గా చేయట్లేదనిపిస్తుంది నాకైతే. మనం సింధు నాగరికత అని చదువుకుంటామే, అది హరప్పా మొహంజదారో నగరాలలో బయటపడింది కదా. ఆ సంస్కృతిలో అంటే హరప్పా మొహంజదారో తవ్వకాలలో స్నానపు గదులు కూడా కనిపించాయి. అంటే 1000 సంవత్సరాలకు పూర్వమే మన పూర్వీకులు నీటి ఉపయోగాలని పసికట్టారన్నమాట. ఎన్ని రకాలుగా ప్రకృతి నుంచి నీళ్లు దొరుకుతాయో తెలుసా? ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. 5 రకాలుగా మనకు మంచినీళ్ళు దొరుకుతాయి. ఏంటవి? ఒకటేమో కుంటలు, సరస్సులు, చెరువులు అన్నమాట. రెండవి నదులు. మూడోదేమో భూగర్భ జలాలు. 4 మంచు. 5 శుద్ధి చేసిన సముద్రపు నీరు. ఈ మొదటి 4 మనకు తెలుసు, కానీ 5వది కొంచెం కష్టమైన వ్యవహారమే, అందుకని అంతగా ప్రసిద్ధి చెందలేదు కూడా. ప్రాచీన కాలం నుంచి కూడా నదులు, సరస్సులు, ఒయాసిస్సులు, సముద్రాలు తమ ఒడ్డున స్థిరపడమని మానవులను ఆహ్వానించాయి. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? గుర్తెచ్చుకోండి. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నాగరికతలన్నీ కూడా నీటికి దగ్గరగానే వెలిసాయి కదా. నగరాల మనుగడకు, రవాణాకు, వ్యాపారానికి నదులు, సముద్రాలు, కాలువలే గతి ఒకప్పుడు. ఇప్పుడు స్క్రీన్ల పైన చిన్న టేబుల్ వస్తుంది చూడండి. నీటి ఉపయోగాల యొక్క పట్టికలు అన్నమాట. అంటే మనం ఎంతగా నీటి మీద ఆధారపడ్డామో వాటిని చూస్తే తెలుస్తుంది. మీకు తెలియదని కాదు, మరోసారి గుర్తు చేసుకోవడానికి అన్నమాట. అసలు మన పూర్వులు సముద్ర స్నానం శ్రేష్టం అన్నారు. తెలుసా ఎందుకని? ఎందుకంటే ఉప్పు నీటిలో స్నానం చేస్తే శరీరంలోని మలినాలన్నీ పోతాయన్నమాట. మరి ఉత్తమమైన స్నానం అంటే సెకండ్ కేటగిరీ ఏది? సరిగ్గానే ఊహించారు. మీరు అనుకుంటుంది కరెక్టే, నదీ స్నానం. నదీ ప్రవాహంలో ఎన్నో వనమూలికల, ఖనిజాల రసాలు కలుస్తాయన్నమాట. అందుకని మరి మన శరీరానికి ఎన్ని నీళ్ళు అవసరం అని అడుగుతున్నారా? దాంతోపాటే నీళ్ళు ఎప్పుడెప్పుడు తాగాలో కూడా చెప్పుకుందాం, సరేనా? మన శరీరంలో 68% నీరుంది, కాబట్టి నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా మన శరీరంలో నుంచి ఉన్నటువంటి నీరు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మనం రీప్లేస్ చేయాలన్నమాట. అయితే మనలో చాలామందికి భోంచేసేటప్పుడు తినగానే నీళ్ళు తాగడం అలవాటు, కానీ అది అంత మంచి పద్ధతి కాదు అంటున్నారు ఆహార వైద్యులు. భోజనానికి అరగంట ముందు తాగొచ్చు, కానీ తింటుంటే మాత్రం కొద్దిగానే తాగాలట. అంటే 2-3 గుక్కలు మాత్రమే. తినడం అయ్యాక 2 గంటల వరకు తాగకపోతే మంచిది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. రాత్రి 8 గంటల తర్వాత నుంచి నీళ్ళు తాగడం తగ్గించాలి. ఎందుకని? మధ్యలో లేవాల్సి వస్తుందిగా, అందుకని. శరీరంలో నీటి శాతం తక్కువతో ఏమవుతుంది తెలుసా? తెలీదా? నేను చెప్తాను. రక్త ప్రసరణ తగ్గుతుంది, చర్మం బిరుసెక్కుతుంది, త్వరగా ముడతలు పడుతుంది కూడా. అంటే నెర్రలిచ్చిన నేలలా అన్నమాట. ఆహారం లేకుండా ఉండొచ్చు, కానీ నీరు లేకుండా మాత్రం ఉండలేము. ఇన్ని ఉపయోగాలున్న నీటిని మనం జాగ్రత్తగా వాడుకోవాలా వద్దా? కొంచెం కాదు, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. శ్రీలంకలోని ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వారు మన నీటి అవసరాల గురించి ఒక పెద్ద పరిశోధన చేశారు.
దానివల్ల మనకు నీటి సమస్య ఏమిటి అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. దాని ఫలితంగా ప్రపంచ జనాభాలో 5వ వంతు నీటి ఎద్దడితో జీవిస్తున్నారని, 3వ వంతు జనాభాకు తాగడానికి పరిశుభ్రమైన నీరు కూడా దొరకట్లేదని తెలిసింది. ఈ భూమి మీద 1% మాత్రమే మనకు పనికొచ్చే నీళ్లున్నాయి. మిగిలినవంతా కూడా ఉప్పు నీరు లేదా మంచినీరు. మరి మన తరువాతి తరాలకి మంచినీరు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? మీరే చెప్పండి. మనం పొదుపుగా వాడితే తర్వాతి వారికి నీరు అందుతుంది. మనకేంటి లాభం అనుకుంటున్నారా? మనకు వాటర్ బిల్లు తగ్గుతుంది కదా, అది అన్నమాట. మన మాటల్లో అసలు ఎన్నో రకాలుగా నీటి గురించి చెప్పుకుంటుంటాం కదా. ఏంటి అర్థం కాలేదా? నీరంటే కేవలం తాగడానికే కాదండి బాబు, మన భావాల్ని బాగా అర్థమయ్యేలా చెప్పడానికి కూడా నీటిని సహాయం తీసుకుంటాం మనం. ఎలాగా అంటే, దుబారా మనిషిని గురించి చెప్పడానికి సంపదంతా నీళ్ళల్లా ఖర్చు చేసేసాడండి అంటారు. జాలి కలిగితే గుండె కరిగి నీరయ్యింది అంటాం. భక్తితో నీట ముంచినా పాలముంచినా నీదే భారం అంటాం. ఆశ వదిలేసుకోవడాన్నేమో నీళ్ళు వదిలేశాడు అంటారు. మోసం చేశారు అని చెప్పడానికి బాసలన్నీ నీటిమూటలయ్యాయి అంటారు. సాయంకాలం ఎండనేమో నీరెండ అంటారు. నమ్మలేని వ్యక్తి మాటల్ని నీటి మీద రాతలు అంటారు. కాస్త ఆలోచిస్తే ఇలాంటి ఇంకెన్నింటినో మీరే చెప్పేస్తారు. పంచభూతాల్లో ఒకటి నీరు. అలాంటి నీటికి మనం గౌరవం ఇవ్వకుంటే ఎలా? ఆ నీటికే కనుక కోపం వస్తే మనం 100 సంవత్సరాల నుంచి నిర్మించుకున్న నాగరికతను ఒక్క వరదతో ధ్వంసం చేసేస్తుంది. గంగమ్మకు కోపం వస్తే ఆ కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో మొన్న ఉత్తరాఖండ్ దుర్ఘటనలో చూసాం కదా. ఇప్పటికైనా ఒప్పుకుంటారా నీరే ప్రాణాధారమని? నాకు తెలుసు మీరు మంచివారని. ఇదంతా విన్నాక మన నీటిని వృధా చేయకుండా ఎలా వాడొచ్చా అని ఆలోచిస్తారు. నాకు తెలుసు, మీకు ఆ బెంగ అక్కర్లేదు. నేను ఇక్కడ 2 వెబ్సైట్ల పేర్లు చెప్తున్నాను. మీకేం బోలెడు విషయాలు తెలుసు అనుకోండి. ఈ వెబ్సైట్లలో చూస్తే ఇంకా ఎక్కువగా పొదుపు చేసే మార్గాలని మనం కనుక్కోవచ్చు అన్నమాట. పాటిస్తారు కదా మరి. bewaterwise.com, wateruseitwisely.com. జలదృశ్యం అంటే మన చుట్టూ మనకు బోలెడన్ని ఉన్నాయని మనం వృధాగా పారేస్తున్నటువంటి నీటి యొక్క పరిస్థితి ఇలా ఉందన్నమాట. మనం జాగ్రత్తగా ఉండకపోతే మనకు సంవత్సరం అంతా వేసంకాలంలాగానే అయిపోతుంది కదా. మరో అంశంతో మరోసారి. బాయ్.